హాయ్ గైస్, వెల్కమ్ టు 5 డేస్ ఆఫ్ ఫన్ ఛానల్. ఈ వీడియోలో మనం 'ద స్టోరీ ఆఫ్ ఎ బ్యూటిఫుల్ గర్ల్' అనే మూవీని చూస్తున్నంతసేపు నాకు ఎలాంటి ఎక్స్పీరియన్స్ కలిగింది అనే విషయం గురించి మాట్లాడుకుందాం. నాకు ఈ మూవీని చూసినంతసేపు కలిగిన ఎక్స్పీరియన్స్ కన్నా మూవీ ఇంకో ఫ్యూ మినిట్స్‌లో అయిపోతుంది అన్నప్పుడు కొన్ని పదాలు వేశారండి ఆన్ స్క్రీన్. అవి చూసి షాక్ అయ్యా. ఎందుకు షాక్ అయ్యా అంటే ఈ కథని ఒక పర్సన్ యొక్క రియల్ లైఫ్ నుంచి ఇన్‌స్పైర్ అయ్యి క్యారెక్టర్స్ నేమ్స్ మార్చి తీశారని చెప్పారు. యాక్చువల్లీ లాస్ట్‌లో ఆ పాయింట్ వేయకపోయినా కూడా మన చుట్టూ డే టు డే లైఫ్‌లో ఎప్పుడో ఒకసారి మనం వినే పాయింటే ఈ మూవీ స్టోరీ లైన్‌గా తీసుకున్నారు డైరెక్టర్ గారు. నిజం చెప్పాలంటే అండి, మూవీ స్టార్ట్ అయిన తర్వాత ఒక్క 20 మినిట్స్ అయ్యేసరికి ఇదేంట్రా బాబు! అనవసరంగా ఈ మూవీ స్టార్ట్ చేశాను. ఇంత చిరాకు పుట్టిస్తున్నారేటి అనిపించింది. మూవీ మొత్తంలో లీడ్ క్యారెక్టర్ తప్ప మిగతా ఏ క్యారెక్టర్ కూడా యాక్టింగ్ అస్సలు చేయలేదు. చాలా వరస్ట్‌గా పెర్ఫార్మ్ చేశారు. ఏ క్యారెక్టర్‌వి కూడా యాక్టింగ్ బాలేదు. డైలాగ్ డెలివరీ బాలేదు. అండ్ ఆ ఇనీషియల్ పోర్షన్స్‌ని డైరెక్టర్ గారు డీల్ చేసిన విధానం ఎంత ఇమ్మెచ్యూరిష్‌గా ఉందంటే చాలా చిరాకు పుట్టించింది. ఇంక మూవీ 20 మినిట్స్ తర్వాత ఇన్వెస్టిగేషన్ సీన్స్ కొంచెం స్టార్ట్ అవుతాయి. అవి బాగున్నాయనిపించాయి. కానీ మధ్య మధ్యలో వచ్చే ఫ్లాష్ బ్యాక్ పోర్షన్స్ కొంచెం బాగున్నాయి. అలాగే కొంచెం బాలేవు. అలా మూవీ గ్రాఫ్ పడుతూ లేస్తూ ఇంటర్వెల్ పోర్షన్‌లో మాత్రం మంచి ఇంట్రెస్ట్‌ని క్రియేట్ చేసింది. ఆ ఇంటర్వెల్ పోర్షన్ తర్వాత కూడా మూవీ కొంచెం హిట్ అండ్ మిస్‌గా వెళ్ళినా, లాస్ట్ 40 మినిట్స్ ఆఫ్ ద మూవీ మాత్రం చాలా అంటే చాలా బాగా ఎగ్జిక్యూట్ చేశారు. ఆ లాస్ట్ 40 మినిట్స్ ఆఫ్ ద మూవీలో కన్‌ఫ్యూజన్ క్రియేట్ చేస్తూనే సీన్ బై సీన్ ఇంట్రెస్ట్‌ని బిల్డ్ చేసుకుంటా వెళ్లారు. వాట్ నెక్స్ట్ అనిపించేలా ప్రెజెంట్ చేశారసల ఆ సీన్స్ అన్నీ గూడా. బై ద ఎండ్ ఆఫ్ ద ఫిల్మ్ మూవీ డైరెక్టర్ గారు ఒక మంచి మెసేజ్‌తో ఎండ్ చేశారండి. నిజంగా ఇప్పుడున్న సిట్యుయేషన్స్‌కైతే ఆ మెసేజ్ బాగా పనికొస్తదనిపించింది. టెక్నికల్ డిపార్ట్‌మెంట్స్ కూడా మూవీ బడ్జెట్‌కి తగినట్టు ప్రొడక్ట్‌ని పర్ఫెక్ట్‌గా డెలివరీ చేశారు. ఎక్కడా కూడా మరీ ఇంత వరస్ట్‌గా ఉందేట్రా బాబు! అనిపించలేదు. కానీ ముందే చెప్పా గదండీ! యాక్టర్స్ యాక్టింగ్ మాత్రం చాలా ఇంప్రూవ్ అవ్వాలి. చాలా మంచి ఇంట్రెస్టింగ్ సీన్స్‌లో గూడా వాళ్ళ యాక్టింగ్ వల్ల, డైలాగ్ డెలివరీ వల్ల అరే! మంచి సీన్ ఎందుకురా చెడగొడుతున్నారనిపించింది. ఓవరాల్‌గా నా వరకు ఫస్ట్ హాఫ్ హిట్ అండ్ మిస్ అయినా గూడా సెకండ్ హాఫ్ స్టార్ట్ అయినప్పటి నుంచి ఎండ్ అయ్యే వరకు గ్రాఫ్ పెరుగుతూనే వెళ్తూ ఉంది. అదండి 'ద స్టోరీ ఆఫ్ ఎ బ్యూటిఫుల్ గర్ల్' అనే మూవీని చూస్తున్నప్పుడు నాకు కలిగిన ఎక్స్‌పీరియన్స్. ఇంకో మంచి మూవీ ఎక్స్‌పీరియన్స్‌తో మీ ముందుకొచ్చేస్తాం. అంటిల్ దెన్ స్టే సేఫ్ అండ్ బీ హ్యాపీ. బాయ్ బాయ్.